దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా కంగారు పడద్దండి. పొయ్యిలోంచి పొగ బాగా వస్తుంది అంటే జ్వాల బాగా వస్తుందని అర్థం, లేకపోతే పొగ రాదండి. వాతావరణంలో బాగా ఉక్కబోస్తుంది అంటే వర్షం కురుస్తుందని అర్థం. మోకాల మీద వేసిన సెగ్గడ్డు బాగా చలుపుతుందంటే పగిలిపోతుందని అర్థం అమ్మ. మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే భగవద్ అనుగ్రహం వర్షించబోతోందని అర్థం. కష్టాలు భగవద్ దర్శనానికి మార్గాలు. సుఖంగా ఉన్నప్పుడు మనం గుళ్ళోకి కూడా వెళ్ళాం, అదే దుఃఖం వస్తే ముడుచుకుపోతాం, ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడం, ఎవడు పలకరించినా బాధగా ఉంటుంది. అప్పుడు గుర్తొస్తాడు సర్వేశ్వరుడు ఖచ్చితంగా. అందుకని కష్టాలు భగవంతుణ్ణి స్మరింపజేసే మార్గాలవి. వచ్చింది తర్వాత సుఖం రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, ఏవం ప్రవర్తితం చక్రం, శాస్త్రంలోనే చెప్పారు. అందుకని వస్తుంది, నువ్వు కంగారు పడక్కల. ఆ కష్టాలు భగవంతుడికి ఆహ్వానం పలుకుతాయి, అనుగ్రహాన్ని వర్షింపజేస్తాయి అని ధైర్యంగా ఉంటే చాలు.